దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. సమకుడిని మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియో ద్వారా ఇప్పుడు వింటున్నా ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మొదటి భాగం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున నీ మనసులో ఉద్దేశించుకున్న మా ముందున్న ఆధ్యాత్మిక భౌతిక జీవిత యాత్రలో, సేవా పరిచర్యలో, ఇంకొన్ని నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరితో, ఓ ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడ్డ వారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడదలుచున్నావు కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరితో నీవే ధారాళమైన ఆత్మ నడిపింపును నీ పక్షం వహించిన మీ దాసునికి అనుగ్రహించి శ్రేష్టమైన ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతనిచ్చి బలమైన వాక్శక్తిని అనుగ్రహించి మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసుకొని మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంతరం నుంచి మీరు కనపడుచు నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, అందుకే నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ నీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి మీరే మాట్లాడమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. మీరు మాట్లాడితే వెలుగు కలుగుతుంది, మీరు మాట్లాడితే జీవం పుడుతుంది, నీవు మాట్లాడితే స్వస్థత కలుగుతుంది, నీవు మాట్లాడితే దేవా ఇదిగో తండ్రి లెబానోను వృక్షాలు సైతం గంతులు వేస్తాయని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. నీవు మాట్లాడితే లేళ్ళు ఈనుతాయని చెప్పని, నీవు మాట్లాడితే ఇదిగో కొండ చర్యలన్నీ దేవా మైనం వల్ల కరిగిపోతాయని, నీ మాటలో నువ్వు మాట్లాడితే ఎన్నో హృదయాలు చెప్పరిల్లుతాయని, నీవు మాట్లాడితే అందరూ ఆదరింపబడతారని, ప్రోత్సహింపబడతారని, ఉత్సాహింపబడతారని దేవా దేవా ఎన్నో లేఖనాలు మేము చూస్తూ ఉన్నాం. మీరు మాట్లాడ ద్వారా నీవు మాట్లాడటం ద్వారా నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించుకున్నది యావత్తు నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నెరవేరుతుంది ప్రభువా. అందుకే మీరే మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశమును అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, అది దుష్టుడైన వాడి దూతలైన చీకటి అంధకార శక్తులైన, ఒక కులానికి సంబంధించిన దేవీ దేవతలు దేవుళ్ళైనా లేదు, ప్రపంచంలో ఈ దేశంలో అనుకుంటున్న దేవీ దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వాటి ఎదుట ఎవరైనా కూర్చొని ఏదైనా చేస్తూ ప్రయోగిస్తున్నా, లేదు వశీకరణ, లేదు దుష్టుడు వాడి దోతలైనా చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్ర పూజలు, అది ఏ రక్తాన్ని చిందించైనా ఎవడు ఎక్కడ నుంచి ఎటువంటి రీతిగా మూర్ఖించి మరి ఫోన్లు చేసి చెప్పి చేయిస్తున్నా, లేదా స్వతహాగా వ్యతిరేక స్వభావం కలిగి చేస్తున్నా, ప్రయోగిస్తున్న వాటన్నిటిని కూడా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ పునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి వాటి ప్రభావం అంతటిని యేసు నామములో బంధిస్తున్నాను, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. ఇప్పుడే అక్కడ వాటి ప్రభావం యేసు నామములో లయమైపోవును గాక. లయపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న గృహము దేవ లేదా ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్ర, దేశం సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేయండి. నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేయండి. నీ చేతి నీడలో యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలో దాచిపెట్టండి. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6వ అధ్యాయం 16, 17 వచనాల ప్రకారం
దేవదూతలను అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని చుట్టూ కావలి ఉంచండి. జ్ఞాపకం చేయబడ సమస్తం చుట్టూ ఉంచండి. నీ కనుదృష్టి ముఖ కాంతి తేజమైన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచే సర్వోన్నతుని శక్తి నందు మమ్మల్ని సమస్తాన్ని కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రభావం ఇక్కడి నుంచి నలుదిగులకు వేస్తున్నాను. ప్రబలిలు వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడ్డ సమస్తం చుట్టూ నిలిచి ఉందోగాక. మేమున్న ఇల్లు జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడిపై నీ ఉండి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాములో ప్రబలిలు వెళ్ళునుగాక. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. రిఖాందల్లాషారాబా. దేవా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటూ క్షమించమని బతిమలాడుతున్నాను. నీ సిలువ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు. శుద్ధ జలం నాపై కుమ్మరించి శుద్ధి చేయి ప్రభు. సమస్త కల్మషం కీడును కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటవే శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. మత్తయి 10:1-7-8-20 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తలుల కార్యం 4:27-31 ప్రకారం నీ కృప నాకు దయచి. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మీరు మాట్లాడు. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచి. చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాల చేత పీడింపబడుచు రోగ బారిన పడి మంచాన పడ్డ ఇదిగో తండ్రి మరణాపేక్షతో వెరిపించబడుచున్న, చచ్చిపోవాలనే ఆలోచనలతో పీడించబడుచున్న, పలు రకాల వ్యాధుల చేత బాధించబడుచున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల, స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని దుష్టుడు వాడి దోతులు ఈ లోక సంబంధమైన పూజలు చేస్తూ వాటి వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. సహాయం చేయమని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెబుతూ నువ్వు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే మాకు తోడై ఉండి మాకు బోధించమని బతిమలాడుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును అనుగ్రహించి నిత్యత్వం చేరు పర్యాంత వరకు నిత్య నిపాసను శిష్యరికము చేస్తూ శిష్యులైన నీవు ఆశించిన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన సేవ భూదిగంతంలో వరకు వెళ్ళి చేసి మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో మాకు అనుగ్రహింపబడిన ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేస్తూ ఘనమైన నీ సేవ, నీ శిలువ రాజ్య స్థాపన చేసి నీ చిత్త ప్రకారం సంఘాలు స్థాపించి సంఘాలు కట్టి దేవ ఆత్మ సంబంధమైన సంఘాలుగా సజీవరాలుగా ప్రతి ఒక్కరిని నీ కృప ద్వారా సిద్ధపరిచి నిర్మితము చేసి ఘనమైన శిష్యులుగా వారిని కూడా తీర్చిదిద్ది ముందుకు వెళ్ళినట్లుగా మా రాకడ దిగొచ్చండి. మా యొక్క పిలుపొందు నిర్ణయమైనప్పుడు ధైర్యంగా సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారిగా ప్రభువా, బుద్ధిగల కన్యకలు 5 ముందు చూపు కలిగిన వారిగా సిద్ధపడి నీ ఎదుర్కొని క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి నీ చేత అన్నాడు బళ మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే ధన్యత కలుగున్నట్లుగా మాకు బోధించి మమ్మల్ని బలపరిచి ఆ కృప మాకు అనుగ్రహించి నువ్వు మాత్రమే మహిం పొందమని బతిమలాడుచు యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి
చాలా రోజుల తర్వాత ప్రభు మళ్ళీ అనుమతించాడు ఆరాధనలు జరపమని. అయితే బుధ శుక్రవారాలు యథావిధిగా రాత్రి వేళ జరుగుతాయి. ఆదివారం మాత్రం ఉదయం 8 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఇంకనూ అనేక చోట్ల పరిచర్యకు వెళ్ళవలసి ఉన్నది కాబట్టి ఆ కారణం చేత ప్రభు ఇలాగ సమయాన్ని మార్చి ప్రత్యేకంగా మరి ఈరోజు చెప్పబడ్డ మనం చదువుకున్న మూలవాక్యము గతంలో కూడా 5 భాగాలుగా వరుసన 5 వారాలు దేవుడు ఆ వాక్యము ఇదే మూలవాక్యాన్ని తీసుకొని తన ప్రజలతో మాట్లాడాడు. నేను మాట్లాడాల, నా గొప్పతనం చెప్పుకోవడానికి ఏం లేదు, మనంతా డొల్లతనమే. ఏదో ఆయన వచ్చి కాస్త ఆయన అభిషేకం లోపల పోసాడు కాబట్టి నింపుదల కలిగి నిండుగా కనపడుతున్నా. ఆమేన్, హల్లెలూయా. అదే యేసయ్య గనక లేకుండా అంత నాది అది అని బడాయి మాటలు మాట్లాడితే పక్కన కూర్చోరా అనేవాడు. ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి మళ్ళీ గతంలో ఆయన సెలవిచ్చినట్లుగా ఇన్ని భాగాలుగా ఈ మూలవాక్యాన్ని తీసుకొని మాట్లాడాలి అన్నాడు ప్రభు. మాట్లాడాలని చెప్పని 5 భాగాలు 5 వారాలు వరుసగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన సందర్భాలు ఆ వీడియోలు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇది 6వసారిగా ఇది మూలవాక్యం తీసుకొని ప్రభు మాట్లాడిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏం ఉద్దేశించుకున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో మరి చూద్దాం. ప్రభు కృపలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి చాలా రోజులుగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్న దాన్ని బట్టి నా స్థితి నా పరిస్థితి అని చెప్పని ఆ పాటను ప్రభు ముందుకు తెచ్చాడు. దాన్ని కొంత అమౌంట్ కట్టడం అయింది, ఇంకా కొంత అమౌంట్ కట్టాలి. అది కాకుండా ఇంకొక పాట కూడా అక్కడ ఇవ్వటం జరిగింది, ఈ గాయము భరించుటకని. ప్రభు కృపలు ఈ పాటలకు కావలసిన ధనము దేవుడే సమకూర్చున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చక్కగా క్రైస్తవ ప్రపంచానికి ప్రజల యొక్క నాడికి కరెక్ట్గా ట్యూన్ అయ్యేటువంటి మంచి ట్యూన్స్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయనట్లుగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువే జరిగిస్తాడు అవన్నీ. మన వంచుగా మనం ఆయన జ్ఞాపకం చేస్తే మిగతా ఆయన తన యొక్క దాసుడైన ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్వాధీనంలో తీసుకొని దేవుడు ఆయనకు నచ్చినటువంటి సంగీతాన్ని సమకూరుస్తాడు. గతంలో కూడా అలాగనే పరిశుద్ధాత్మ కడవరి వర్షం అనే పాట విషయంలో కూడా దేవుడు మంచిగా చాలా గుర్తింపు తెచ్చేలాగా ప్రభు చేశాడు ఆ పాట విషయంలో. అలాగే ఈ మధ్యకాలంలో తపస్సు పూనిరి అనే పాట కూడా ప్రభు కృపలో అది దానివల్ల కూడా ఇంకా గుర్తింపు రావడానికి ప్రభు కృపనిచ్చాడు. చాలామంది దానివల్ల చాలామంది సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఇవన్నీ కావలసిన ధనమంతా సంఘ బిడ్డలు ఆయా ప్రజలు వాళ్ళ తోడ్పాటును బట్టి ఆ పాటలు ఇలా క్రైస్తవ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే ఈ గాయం అనే పాటను అలాగనే నా స్థితి నా పరిస్థితి చూస్తున్నావుగా ప్రభు అని ఈ పాటల్లో ఒక పాట ముందుకు వచ్చింది. ఇప్పుడు రఫ్టేకి పాడాలి. అది ఎప్పుడు వచ్చి పాడుతారు భాష గారు? మీకు అనుకూలమైన సమయంలో రండి అన్నాడు. ప్రభు చిత్తం. ఇప్పుడు రఫ్ టేక్ పాడంగా వెంటనే కరెక్ట్గా వారంలో ఫైనల్ టేక్ వచ్చుద్ది. ఇక అన్నీ రెడీ అయిపోతాయి అనమాట. ఇక అంటే ఇంచుమించుగా ప్రభు చిత్తం అయితే నేను ఆలస్యం చేస్తే నెలాఖరికి లేదు, ప్రభు కృపలో కావాల్సిన అమౌంట్ మొత్తం నా చేతికి అందితే కరెక్ట్గా ఈ వారం కానీ వచ్చే వారంలో కానీ పాట ఫైనల్ అయి చేతికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయం చెబుతున్నంటే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనే ఆశిస్తున్నాను, డబ్బు కాదు. డబ్బు అంటారా? మిగతా దేవుడు తన చిత్త ప్రకారం ఆయన ఏ కోణంలో నుంచైనా డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టగలడు. నేను అది నమ్ముతా. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. చదువుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడు తిమోతితో
మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మారు పత్రిక రాస్తా 2వ అధ్యాయం 7వ వచనంలో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ఏంటయ్యా ఆ మాటలంటే, ఆ పై వరుస చదివితే పై నుంచి కిందికి మొదటి వచనం కాంచి కింది వచనాలు కనుక చదివితే, పౌలు భక్తుడిని ఆధారం చేసుకొని, పౌలు భక్తుని ఉపయోగపెట్టుకొని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తా ఉన్నాడు, నేను చెప్పే మాటలు ఆలోచించు. అసలు ఈయన ఎవరు? ఈయనకెందుకు ఆ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, దేవుని యొక్క దయా సంకల్పం యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి మీద ఉంది. దేవుని యొక్క దయా సంకల్పం అంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవునితో సమాధాన పడాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడాలి. అలాగనే త్రియేక దేవుడైన ఆ ముగ్గురు త్రిత్వంగా ఉన్నారు కాబట్టి వారు ముగ్గురు కలిసి చేసిన ఆలోచన ఏమైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అది అక్షరాల వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. నెరవేర్చబడ్డాన్ని బట్టి వారు ఇహమందు పరమందు అన్ని విధాలా ఆశీర్వదింపబడాలి. అలాగనే ఇహమందు పరమందు కూడా భావితరాలకు దీవెన కలుగు చేసే ప్రభు యొక్క చిత్తం ప్రకారము పిలుపు అందుకోవాలన్నదే త్రియేక దేవుడైన యేసు ప్రభు వారి యొక్క మనోభిష్టము. అంటే తన హృదయంలో ఉన్నటువంటి స్థిరకాల ఆశ, వాంఛ, కోరిక అంటారు. కోరిక అన్న, వాంఛ అన్న, మనోభిష్టం అన్న మొత్తం పర్యాయ పదాలే. ఆయన కోరిక అది. అయితే ఆ కోరిక నుంచి తప్పించబడుతూ ఉన్నారు చాలామంది. దేవుని యొక్క దయా సంకల్పంలోకి అడుగు పెట్టాలంటే అమ్మో నాన్నో లేదా కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. ఏది రక్షణకి, లేదంటే మేనర్కి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పని తండ్రి అయితేనేమో మేనత్తల పిల్లలకి ఇవ్వాలని, తల్లి అయితేనేమో మేనమామ పిల్లల్ని ఇవ్వాలని, ఆడపిల్లలను తెచ్చుకోవటమైనా, కోడలుగా తెచ్చుకోవటమైనా, కూతురు ఒకవేళ ఉంటే వాళ్ళని అవతల వాళ్ళ అన్నకో చెల్లికో, ఏది తల్లిదండ్రుల యొక్క ఇరుపక్కలు ఉన్నటువంటి వాళ్ళ కడుపును పుట్టినటువంటి వాళ్ళ అన్న చెల్లి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెండ్లికి ఇయటానికి వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే వీళ్ళు కూడా ఆ విగ్రహారంతో పాటు అక్కడికే వెళ్ళిపోవాలి. మేము మాత్రం సేఫ్గా నిత్యత్వంలో ఉండాలి, మా పిల్లలు మాత్రం నిత్య నరకంలో యుగాలు ఏగుచా అహర్నిశలు అక్కడ శ్రమ పడుతూనే ఉండాలని తెలియకయే కొంత, తెలిసి కూడా కొంత మూర్ఖంగా అడ్డు పెడుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వేమో బాప్తిస్మం పొందావు, నువ్వు సేఫ్ పరలోకానికి వెళ్తావు, తండ్రి అయిన దేవునితో సమాధానం పడ్డావు, బాగుంది. మరి నీ కుమారుడి విషయంలో కానీ నీ కుమార్తె విషయంలో కానీ రక్షణ పొందుతానంటే ఎందుకు అడ్డగిస్తున్నావు? దేవుని యొక్క అనాది సంకల్పాన్ని ఎందుకు తృణీకరిస్తున్నావు? నువ్వైతేనే పరలోకంలో సేఫ్గా ఉండాలా, నీ పిల్లలైతేనేమో నిత్య నరకానికి వెళ్ళాలా? అయినా మీరు అట్టంటారు పాస్టర్ గారు, నిత్య నరకానికి వెళ్తారని ఏంది గ్యారంటీ? ఏమో పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లగాడిని మార్చుకోవచ్చేమో, పెళ్ళైన తర్వాత ఆ కోడలే ఒకవేళ మా వాడిని మార్చవచ్చేమో. మారుతుంది, బాగా మారుతుంది. ఎంత బాగా మారుతుంది అంటే, నాకు తెలిసి ఒక అక్క రక్షణ పొందినటువంటి ఆడపిల్లని దేశంలో ఒక అన్యుడికి ఇచ్చి చేసింది. రక్షణ పెళ్లి కాకముందు ఆ పిల్లగాడు నాతో పాటు మొన్న చెల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇదే నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే ప్రేయర్ చేయడానికి వెళ్ళా. నన్ను చూడంగానే తలకాయ నేలకు పెట్టిండు ఆ పిల్లగాడు. నేలకు పెట్టి కట్టిటి తిరుగుతుండు. ఆ చెల్లి అడుగుతా ఉంది, ఇదేనన్నా పెళ్లి కాకముందు మనతో పాటే కూర్చొని చక్కగా ఆసక్తిగా ప్రార్థనలు ఏకీపించాడు, పెళ్ళి అయింది, ఒక పిల్లగాడు, ఇంకొక పిల్లగాడు పిల్ల కనబోతా ఉంది. ఆ అమ్మాయి అడుగుతుంది, ఇప్పుడు నన్ను అడుగుతా ఉంది, మొన్న ఇదేనన్నా ప్రార్థన అతనికి ఇష్టం లేదు, నచ్చట్లేదు, అందుకే అతని ముఖం, అతని వ్యవహార శైలి నాకు అర్థం అవుతుంది అంట.
ఎలా మార్చారు? ఏమా నువ్వు మార్చవచ్చు కదంటే అది వల్ల అయ్యే పని కాదన్న, అయిపోయింది అంటుంది ఆ చెల్లి కూడా. రక్షణ పొందిన వ్యక్తి, రక్షణ లేని ఒక మగపిల్లగాడికి పెళ్లిగా భారీగా ఇవ్వబడితే ఆ రక్షణ పొందినటువంటి అమ్మాయి ఇస్తున్న సాక్ష్యం. మరి నీ బిడ్డ ఇంకా రక్షణే పొందలా, రక్షణ పొందకుండా వాళ్ళు ఎలా మార్చుకోగలుగుతారు? అందుకే బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని పిల్లలకను అన్యులకు ఎక్కడ పొచ్చు, అది కుదరదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి అమ్మాయినే పెండ్లాడాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన అమ్మాయి క్రీస్తు రక్తంలో కడగబడిన అబ్బాయినే పెండ్లాడాలి. అప్పుడే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగాను సౌఖ్యంగాను అన్ని విధాల ఆశీర్వాదకరంగా నడుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకళ్ళు డీలా పడ్డా ఒకళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పురికొల్పగలుగుతారు. అసలు ప్రార్థన అంటే విసుగు, మందిరం అంటే పొరపాటును కూడా ఆ వైపు దొరకనోడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే, మందిరం అంటే ససేమిరా నచ్చదు, ఆ టీవీ రిమోట్ నొక్కుంటా కూర్చుని ఒక ఆడపిల్లకి నీ కొడుకునిస్తే చివరికి ఏముండదు, అంత నిప్పుల మీద కుంపటే. ఉప్పేస్తే సెట అంటది, మిరపకాయలు వేస్తే ఏ పొద్దు కారుతో చుమ్ములు దుమ్ముతూ ఉండాలి. అంటే అంత భయంకరంగా ఉంటాయి సమస్యలు అని చెబుతున్నా. నువ్వు మాత్రం సేఫ్గా రక్షణ అనుభవంలో ఉండొచ్చు, పరలోకానికి వెళ్ళొచ్చు. నీ పిల్లల కాడకు వచ్చేసరికి ఒక్కరి బుద్ధి మేనరికం అండి. ఏడ పోగొట్టుకుంటామండి బంధువుల్ని, బంధుత్వాన్ని అంటే పోగొట్టుకోమాక బాప్తీస్ అనుభవంలో తెచ్చి ఆ వ్యక్తికి అంతగా ఇష్టం ఉంటే రక్షణలోకి రమ్మను. లేకపోతే భూమి మీద నీ పిల్లలకు పెండ్లాడటానికి మగపిల్ల తక్కువ లేరు. నీ ఇంట్లో మగపిల్లగాడు ఉంటే మగపిల్ల ఉంటే వాళ్ళని పెండ్లాడితే వాళ్ళకి పిల్లని తెచ్చుకోవడానికి ఆడపిల్లని తక్కువ లేరు. రక్షణ పొంది సలక్షణంగా చక్కగా భక్తి సాధన చేస్తున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. దిగులు పడాల్సిన పని లేదు. ఒకవేళ కులం అనే గజ్జి ఉంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు క్రైస్తవ ప్రపంచంలో. ఒకళ్ళకి ఆ కుల గజ్జని తగులుకుంటుంది. ఇక ఆ కుల గజ్జిని బట్టి ఇక ఆ కులంతోనే పరలోకానికి పోతానని చెప్పని మా కులం అంటారు. యేసు ప్రభు పలానా కులానికి సంబంధించిన దేవుడు కాదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం పట్టుకుంటున్న 38వ వచనం 36వ వచనంలో అక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన సర్వమానవాళి కోసం ఒక్కసారిగా శిలువ మ్రాను మీద రక్తాన్ని చిందించాడు. సర్వమానవాళిని చేతులు జాపి పిలుస్తా ఉన్నాడు. భూదిగంతములో నివాసము కలిగిన వారలారా, నివసిస్తున్న వారలారా, లోబడకుండా తిరుగుతున్న వారలారా, జనమెల్లా మీ కొరకు నా చేతులు జాపే ఉన్నాను. రండి 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 రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ పాప శాప భారం నుంచి విడిపించబడదు. నా దగ్గరికి రండి, నేను విమోచన కర్తను. మీ కొరకు నిజముగా ప్రాణం పెట్టిన వాడిని, రక్తాన్ని చిందించిన వాడిని, పునరుద్ధానం అనేది మీకు కలుగు చేసేవాడిని నేనే దావీదు కుమారుడగు నజరుడగు యేసుక్రీస్తును నేను తప్ప వేరొక మార్గం లేదని చేతులు దాచి పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎవరు కూడా రక్షణ పోగొట్టుకోవద్దు దయచేసి. కులాన్ని బట్టో, డబ్బును బట్టో, చుట్టూ ఉన్న పద్ధతులను బట్టో, పలానా చోట పని చేస్తున్నాం దాన్ని బట్టి మేము రక్షణ పొందట్లేదంటే నీ అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు, దరిద్రాలు ఇంకొకళ్ళు ఉండవు. కోట్ల రూపాయలు పోసినా కానీ దక్కనటువంటి ఎవడికి కూడా దక్కదు. అది కోట్ల రూపాయలు పోసినా దొరకదు. ఉచిత రక్షణ, తండ్రి అయిన దేవునితో సమాధానం. ఎందుకంటే ఆదిమ దంపతులైన ఆదామవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమం అనే ఆ క్రమం అనే ఆ నియమం నీ రక్తంలోనే ఉంది. వద్దన్న పని చేస్తాను, ఇక దాన్ని బట్టే నువ్వు పసిగట్టాల. నాలో పాప బీజం అనేది ఒకటి ఉంది, జన్మతో వచ్చి పడింది. అది ఈ రక్తం ఎవరిదై అంటే ఆదిమ దంపతులు ఆదామవ్వల కాడ నుంచి ఉంది ఈ రక్తం. సైంటిస్టులు డీకోడ్ చేశారు. డీకోడ్ అంటే ఎనికి టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. భూమి మీద ఉన్న ఆయా జాతుల ప్రజలు దగ్గరకు పోయి శాంపిల్స్ తీసుకొని, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే ఒక్క జంట నుంచే ఈ భూమి మీద ఉన్న
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒక్క జంటలో నుంచి వచ్చారని చెప్పని తేల్చారు. ఆ ఒక్క జంట ఆదాము అవ్వలు పరిశుద్ధ గ్రంథం తేల్చి చెప్పింది. ఆనాడే ఆదామును బట్టి భూమి శపించబడిందని చెప్పని కూడా ప్రభు చెప్పాడు. లేకపోతే చక్కగా పుష్కలంగా సర్వసమృద్ధి చేత ఉండవలసిన వారం. ఈ కక్షలు, కార్పుణ్యాలు, పగ, ప్రతీకారాలు అనేవి ఏమి ఉండవు. ఆదామవ్వలు కనుక ఆజ్ఞాతిక్రమం చేయకపోతే వాళ్ళు అలా బిళ్ళబీటుగా పడిపోయారు ఆజ్ఞాతిక్రమంలో. అదే వారసత్వంగా మనం కూడా అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నాం. రక్షణ లేని వారు అదే పద్ధతిలో ఉన్నారు. రక్షణ పొందిన వారిలో కూడా అక్కడక్కడ ఆ ఛాయలు కనపడుతూ ఉన్నాయి. రక్షణలో రోషంగా కొనసాగుతున్న వాళ్ళు కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. ఇట్లా అసలు ఏమి కాదని మొత్తాన్ని త్యజించి దేవుడే నాకు కావాలని చెప్పని అడుగులు వేస్తున్న వారిలో ప్రభు కోరుకున్న పోలికలు కనపడుతూ ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఆయన అనుకున్న సంపూర్ణ కొలతలు ఆ వ్యక్తిలోకి వస్తే ఆ వ్యక్తులు ఉండని ఇట్లా తీసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే హిజ్కియాలాగా అధికమైన ఆయుష్కాలాన్ని అడిగి భ్రష్టులైపోకుండా జాగ్రత్తగా ముందుగానే సంపూర్ణ సిద్ధి పొందారు వీళ్ళు అనుకోగానే ఇక వచ్చేసే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాడు ప్రభు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. బాగుంది కానీ ప్రసంగం ఏంది నువ్వు ఎడిపోయాని చెప్పి అనుకోవద్దు. ప్రసంగంలోనే ఉన్నా. తిమోతికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఎవరయ్యా ఈయనంటే రక్షణ పొందిన వ్యక్తి, దేవుని సంకల్పంలో ప్రత్యేకంగా పిలువబడిన వ్యక్తి. దేవుని యొక్క అనాది సంకల్పం అనే దాని కాడ అటు వచ్చాను నేను. దేవుని యొక్క అనాది సంకల్పం అందరు రక్షించబడటం. ప్రభువే చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని యొక్క అనాది సంకల్పంలో అందరూ పిలువబడ్డారు రక్షణ అనుభవంలోకి. అయితే వాళ్ళలో నుంచి కొందరిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అందుకే ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. ఆ ఏర్పరచబడిన వారు కొందరిలో 12 మంది అపోస్తులు వచ్చారు. ఆ తర్వాత కొంతమంది ప్రభు కృప దైవాల్లో కొంతమంది కూడా లైన్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎదురవుతున్న కఠినమైన మాటలను బట్టి, కఠినముగా కనబడుతున్న ఆ క్రమశిక్షణ బట్టి, ఏది వాళ్ళ మనసులో కనిపించింది కఠినమని. ఇంత కఠినమైన మాటను సహించగలవాడు ఎవడని చెప్పని కొంతమంది జారుకున్నారు. ఆ టైంలోని 12 మంది అపోస్తులు కూడా ప్రభు అడుగుతాడు, మీరు కూడా పోతారా అని. నిత్య జీవపు యొక్క ఓట కలిగినటువంటి మాటలు నీ దగ్గర ఉంటే ఎడిపోమ్మంటావు, అదే నువ్వే చెప్పు అన్నాడు పేతురు. నువ్వు ఆడికి గెలిచి ఆడికి వచ్చామయ్యా, నువ్వేది తింటే అది తింటావు, నిన్ను వెంబడిస్తామయ్యా మేమని చెప్పని ఆ 12 మంది నెగ్గుదేల్చి చెప్పారు. ఆ తర్వాత ఒక 500 పైచులకు వ్యక్తులు మళ్ళీ శిష్యులుగా చేర్చబడ్డారు. కానీ వాళ్ళు అలా చేర్చబడ్డారని రాయబడిందే కానీ వాళ్ళ గురించి ఏం చెప్పబడలా. అయితే ఆ తర్వాత సౌలు అనే వ్యక్తి దర్శింపబడి పౌలుగా మార్చబడ్డాడు. ఈ పౌలుని బర్నబా పరిచయం చేస్తే మార్క్ అనే సమీపాజ్ఞాతి వల్ల అక్కడ చీలిపోయి పౌలు శీలలు జతపరచబడతారు. ఇక బండి కదులుతుంది. అట్లా క్రమంలో పౌలు గారి దగ్గర ఎంతోమంది శిష్యులు తయారవుతారు. మిగతా 12 మంది అపోస్తుల దగ్గర శిష్యులు ఉన్నట్టు కనపడదు. ఆ 12 మంది అపోస్తుల దగ్గర ఉన్న శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గర ఉన్న శిష్యులు కాస్త యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే వారిలో కొంతమంది కఠినమైన మాటలను బట్టి జారుకున్నారు. కొంతమంది అరాకొర మిగిలిన వారు కాస్త పౌలును వెంబడించారు. ఆమెన్, హల్లెలూయా. పౌలును వెంబడించారు. ఆ పరంపరలో ఆ శిష్యులలో ఒకడు ముఖ్యంగా మూలంగా కనపడుతున్నాడు తిమోతి. ఆమెన్, హల్లెలూయా. ఈ తిమోతి ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగిన వాడు. తిమోతి ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగిన వాడు కాబట్టి, ప్రత్యేకమైన పిలుపు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి మీద దేవుని దృష్టి ప్రత్యేకంగా ఉంది. దేవుని యొక్క అభిషేకం ప్రత్యేకంగా ఉంది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రత్యేకంగా ఉంది. దేవుడిస్తున్న తలాంతులు ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కావచ్చు, లేఖన ప్రత్యక్షత కావచ్చు, అదంతా ప్రత్యేకంగా ఉంది. తన బ్రతుకు తీరు ప్రత్యేకమే, తన వస్త్రధారణ ప్రత్యేకమే, తన తీరు తెన్నులన్నీ ప్రత్యేకమే. అంత ప్రత్యేకం. ఎవరికి అర్థం కాలేదు ఇలాంటి వాళ్ళు. కుటుంబ సభ్యులకు అర్థం కారు.
చివరికి భార్య ఉంటే భార్యకు కూడా అర్థం కాడు. ఆ వ్యక్తి పురుషుడై ఉంటే భార్య ఉంటే భార్యకి అర్థం కాడు. ఒకవేళ ఆ స్త్రీ అలాగ ప్రత్యేకంగా ఎంచబడితే ఆమె భర్తకు అర్థం కాడు. ఆ తల్లిదండ్రులు ఆ భార్య భర్తలు ప్రత్యేకంగా ఎంచబడితే వారి కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఈ తల్లిదండ్రులు అర్థం కాదు. ఒకవేళ ఈ తల్లిదండ్రులు కడుపును పుట్టిన పిల్లలే ప్రత్యేకంగా దేవుని చేత పిలువబడినట్లయితే వాళ్ళ మీద ఉన్న ఆత్మను బట్టి దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ పిల్లలు ఆ తల్లికి కానీ తండ్రికి కానీ అర్థం కారు. ఆమేన్, హల్లెలూయా. కారణం, వారున్న ఆధ్యాత్మిక పరిపక్వతలో వీళ్ళు లేరు. ఆ ఆధ్యాత్మిక పరిపక్వత ఆ మెట్టు కనుక వీళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అందుతారు. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట తీరు, ఎప్పుడు ఎలా స్పందిస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళటానికి మూవ్ అవుతూ ఉంటారు, అన్ని విషయాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి. దైవజనుడు షాలేం రాజు గారు వాళ్ళ మేనల్లుడు అశోక్ అని ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తానే ఉన్నాడు తమ్ముడు. షాలేం రాజు గారి భార్య దగ్గరకు పోయి సరదాగా ఇంటికాడ కూర్చొని, ఆయన పబ్లిక్గా చెప్పిన మాటలే, నేనేం కొత్తగా చెప్పేది కాదు ఇది. సరదాగా వాళ్ళ అత్తమ్మ యొక్క మనస్థితి ఎలా ఉంటుందో కనుక్కుందా అని, సరదాగా కనుక్కుందా అని చెప్పని, అత్తమ్మ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా మామయ్య ఇంతవాటికి నాకేం అర్థం కాలేదంటే, ఆయన ఎవరికి అర్థం కాడురా అందంట. అదేనా అత్తమ్మ, మరి పెండ్లైన కాడి నుంచి కానీ అంతకుముందు కానీ మామయ్యని మీరు చూస్తూనే ఉన్నారు కదా, గమనిస్తూనే ఉన్నారు కదా, అందుట్లో మాకంటే ఇంకా దగ్గరగా మామయ్య నీకు దగ్గరగా ఉంటాడు కదా, నీకేమైనా అర్థమయ్యాడంటే రూపాయలో 1% కూడా ఇంకా అర్థం కాలేదు అందంట ఆమె. రూపాయలో 1% కూడా అర్థం కాలేదయ్యా, అంత చనువుగా దగ్గరగా ఉన్నా, భార్యాభర్తలుగా మేమున్నా, మీ మేనమావించ వాటికి నాకు అర్థం కాలేదు. షాలేం రాజు గారి యొక్క అక్క వాళ్ళ పిల్లలు అనమాట వీడు. అప్పుడు అశోక్ అని తమ్ముడు అన్నాడంట, మామయ్య కనుక నీకు అర్థమైతే నీ మెదడులో మామయ్య ఆవగింజంతగా ఉంటాడు, అంటే చులకనగా తేలికగా ఉండిపోతాడు. దేవుడు అందుకే అత్తమ్మ నీకు మామయ్య యొక్క పూర్తిగా ఆయన గురించి ఏమీ అర్థం కాకుండా అలా చేశాడు. కాబట్టే మామయ్య నీ మెదడులో కానీ నీ దృష్టిలో కానీ నీకు అర్థం కానంత కొండంతగా కనపడుతున్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డ వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటుంది, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల పరిస్థితి అలా ఉంటుంది. ఉపమానంగా మీకు ఉపకరించి చెప్పటానికి కొంచెం మెదడుకి అందుద్ది, అర్థమవుతుంది అని చెప్పని ఈ సంగతి చెప్పాను. దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి, ఇప్పుడు ఆమె అంటుంది, నేను నా భర్త అయినా నాకు ఇంత మటుకు రూపాయలు 1% కూడా అర్థం కాలేదంటే ఈ తమ్ముడు వెంటనే అందుకొని అంటున్నాడంట, మామయ్య గనక నీకు అర్థమైతే నీ దృష్టిలో మామయ్య ఆవగింజంత ఏముందిలే అనుకుంటావు, తేలిగ్గా తీసి పడేస్తావు. అదే మామయ్య నీకు అర్థం కాకుండా దేవుడు ఉంచాడు కాబట్టి ఆయన కొండంతగా కనపడుతున్నాడు నీకు అని బాగా గుర్తుపెట్టుకోవాలా. దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డ వాళ్ళు ఇలాగుంటారు. ఇలాగున్న వ్యక్తి మీద దేవుని యొక్క దృష్టి కానీ దేవుని యొక్క నడిపింపు కానీ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొంతమంది ఆ ప్రత్యేకంగా పిలువబడ్డ దాన్ని బట్టి ఆ ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన బహుమతి, ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన ఘనత, ప్రత్యేకమైన తండ్రి అయిన దేవుని ఎదుటను ఆయన పరిశుద్ధ దేవదూతల ఎదుటను ఈ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన విలువ. వీటన్నిటిని కాలదనుకొని పోతున్న వాళ్ళు ఇప్పుడు ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలామంది అంటే చాలామంది అలా కాలదనుకొని చివరికి నిత్య నరకాన్ని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిత్య నరకం అనేది కన్ఫర్మ్ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళెవరో మూర్ఖంగా అడుగులు వేసిన దాన్ని బట్టి దేవుడు నీకు నిర్ణయించిన ఆ ప్రత్యేకమైన ఆ పిలుపును పోగొట్టుకోమాక. పోగొట్టుకున్నావు అంటే నీ అంత దరిద్రుడు, నీ అంత దరిద్రురాలు ఇంకొకళ్ళు ఉండరు. ఇస్కరియోతు యోధ దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలులు ఎవరనగా అని చెప్పి చివరిలో ఒక మాట రాస్తాడు. ఆయనను అప్పగించిన ద్రోహియగు ఇస్కరియోతు యోధ. 7-8 వచనాలు గమనిస్తే అక్కడ ఆయనను అప్పగించిన ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ అని అందరికి అర్థం కావడానికి అక్కడ రాశాడు. అప్పటికి అతగాడు యేసు ప్రభువుని అప్పజెప్పల, మనకు అర్థం కావడానికి అక్కడ రాశాడు. అయితే యేసు ప్రభు వారిని అప్పగించే ఆ చివరి గడియ వరకు కూడా ఆ వ్యక్తి మీద, అంటే 12 మంది అపోస్తులు అయినటువంటి ఇస్కరియోతు యోధ అనేవాడు కూడా, ఆ ఒక్కడు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పబడినటువంటివి. వారికి ప్రత్యేకంగా కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు, కొంత అభిషేకం ఇచ్చాడు. ఇద్దరిద్దరుగా వెళ్ళి ఆయా సమాజాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించి ఎన్నో స్వస్థత కార్యాలు, దెయ్యాలు వదిలిచ్చారు, అద్భుతాలు చేశారు. తిరిగి వచ్చి ప్రభువుతో చెప్పారు, ప్రభువా నీ నామాన్ని బట్టి దెయ్యాలు వదిలిపోయాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, కుంటివాళ్ళు నడుస్తున్నారయ్యా, మోగవాళ్ళు మాట్లాడుతున్నారయ్యా, పక్షవాతం నుంచి విడిపించబడుతున్నారయ్యా, ఎన్నో చాలా అద్భుతాలు జరిగాయంటే ఈ జరిగిన దాన్ని బట్టి ఉల్లసించమాకండి, అతిశయించమాకండి, నాతో పాటు వచ్చి అట్లా ఏకాంతంగా కొంతసేపు సేద తీరి ప్రార్థనలో గడపండి. సరే ప్రభు అని వెళ్ళారు. అంత ఆధిక్యత పొందినటువంటి ఆ వ్యక్తి డబ్బు కోసమే యేసు ప్రభువాన్ని నిలువున అమ్మేశాడు. డబ్బు కోసమే దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. డబ్బు కోసమే తనకి ఇవ్వబడిన ఆధిక్యతను కోల్పోయాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. అక్కడ ఆ ఇస్కరియోతు యోధ తన మార్గంలో పడి వెళ్ళిపోయాడు. అంటే తన సొంత ఆలోచన, తన సొంత చిత్తాన్ని బట్టి అడుగులు వేశాడు. డబ్బు సంచి కోసం ఎవరిని పట్టించాడు? లోకరక్షకుడిని. ఎవరిని పట్టించాడు? తనకు అసలు గుర్తింపే లేదు, కానీ పిలిచి తర్ఫీదునిచ్చి, సమాజంలో విలువనిచ్చి, గౌరవాన్ని ఇచ్చి, తనకంటూ ఒక భవిష్యత్తు ఉందని చూపించి, నిలకడలేని జీవితాన్ని కాస్త స్థిరపరిచి అందలానికి ఎక్కిస్తే ఆ అందలాన్ని కాస్త, ఆ సింహాసనాన్ని కాస్త కాలదన్ని, మరి నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదని చెప్పని కాలదన్ని పోయాడు. అపోస్తులత్వాన్ని చేతులలో పోగొట్టుకున్నాడు. అపోస్తుల కార్యంలో అదే మాట రాసి ఉంటుంది. ఇద్దరి మీద చీటీలు వేస్తారు. మత్తయ్య అనే వారి పేరు చీటీ వస్తుంది. 11 మంది అపోస్తులతో పాటు ఈ మత్తయ్య అనే వ్యక్తిని కూడా అపోస్తులుగా చేర్చి 12 మందిని ఫుల్ఫిల్ చేస్తారు. ఎంతో శ్రేష్టమైన ఆధిక్యత అది. అపోస్తులత్వం అంటేనే చాలా గొప్ప పదవి, అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఆశీర్వాదం. అందుట్లో ప్రత్యేకంగా యేసు ప్రభు వారితోనే ఉండి తర్ఫీదు పొంది ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. అది కాస్త మొత్తము కాలదన్నుకొని నాకు అవసరం లేదండి, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని చెప్పని అంతే వెళ్ళిపోయాడు. చివరికి ఏమయ్యాడు? ఉరిపోసుకొని, ఆ ఉరిపోసుకుంటే ఆ తాడు కూడా సరిగలేదు. మరి ఆ తాడు తెగిందో కొమ్మిరిగిందో మొత్తాన్ని కింద పడంగానే కింద రాళ్ళు ఉన్నట్లున్నాయి. నడుమిరిగి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడను. భయంకరమైన చావును అనుభవించాడు. అలాగనే నిత్యత్వంలో తీర్పులో కూడా రేపు నిలబడబోతున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు వారు చనిపోక ముందు ఎవరైనా చనిపోతే అవకాశం ఉంది, ఆయన తిరిగి లేస్తాడనేది. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు. మళ్ళీ వచ్చి ప్రభు సిలువ ఎక్కి ప్రాణం పెట్టి పునరుద్ధరణ అవుతాడనే సెక్షన్ లేదు. ఇక ఉన్నదల్లా ఒకటే,
నీ సొంత రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. నమ్మకంగా భక్తి సాధన చేసి దేవుని కొరకు కొంత దేవుని పని ఇక్కడ చేయాలి. నీ మనస్ఫూర్తిగా చేయాలి లెక్క. ఆ తర్వాత తీర్పు ఎదుర్కొని లెక్క అప్పచెప్పుకోవాలి. తీర్పులో గద్దింపులు లేకుండా ఘనత మెప్పు బహుమతులు అందుకొని నిత్యత్వంలోకి అడుగు పెట్టాలి. అది క్రైస్తవ జీవితానికి సార్థకత. అట్టగాకుండా ఇవాళ ఎలా ఉందంటే, ప్రత్యేకంగా పిలువబడ్డవాళ్ళు సైతము, నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన కుటుంబం. అది దేవుని యొక్క అనాది సంకల్పంలో ప్రత్యేకంగా ఆ కుటుంబం మీద ఉన్న శాపం కీడు మొత్తం కొట్టేయాలన్నది ప్రభు యొక్క చిత్తం. ప్రారంభ దినాల్లో వీళ్ళ జీవితాలు భక్తి సాధన బాగా ఉంది. అయితే సైతాను గాడు ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడంటే, కడుపును పుట్టిన పిల్లల జీవితాల్లోకి సైతాను ఎంటర్ అయ్యాడు. కడుపును పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఇద్దరు ఆడపిల్లల జీవితాల్లోకి సైతాను గాడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన కాడ నుంచి ఇటు భక్తి సాధన చేస్తున్నారు, ఇటు లోకంలో స్నేహితులతో ఇంకా ఉన్నాయిగా మిగతా వ్యవహారాలు. ఆ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటే దైవజనుడు చూసి చెప్పాడు, అమ్మా పిల్లలు ఇలా ఉన్నారు, జాగ్రత్త, తేడా పడతారమ్మా, తేడా పడతారమ్మా, జాగ్రత్త జాగ్రత్త. అంటే మా పిల్లల మీదే పడ్డారు వీళ్ళంతా, మా పిల్లలే దొరికారు వీళ్ళకి, మా పిల్లలే తేడా అని చెబుతున్నాను, మా పిల్లలు బంగారం, మా పిల్లల సంగతి మాకు తెలియదా అన్నారు. వాస్తవికంగా ఆ తల్లి ఆ రోజు దైవజనుడు చెప్పినప్పుడు కూర్చొని ఆలోచించి ఉపవసించి దేవుని పాదాలు పట్టుకొని, ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభువా, దైవజనుడు నా పిల్లల విషయంలో ఈ మాట చెబుతున్నాడంటే నా మేలు కోరే కదా. ఒకప్పుడు నా అనేవాళ్ళు నాకు ఆశ్రయం ఇవ్వకపోతే ఈ దైవజనుడి ద్వారా సువార్త అందుకొని రక్షించబడి ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన దైవజనుడు ఆ కుటుంబం నన్ను వెన్ను తట్టి నిలబెట్టింది. కాబట్టి ఈరోజు కూడా నా బిడ్డల విషయంలో మేలే చెబుతాడు, కీడేం చెప్పడాన్ని అవగాహన చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి వచ్చి దైవజనుడు చెప్పిన మాటను బట్టి పిల్లల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంచినట్టయితే ఎంత మేలో. ఆ పని ఏం చేయాలి ఆ తల్లి, నా పిల్లలు ఇట్ట అంటారు అట్టంటారు అని చెప్పని. ఎందుకంటే చూస్తూ చూస్తూ దైవజనుడు కన్నా ఆధ్యాత్మిక కన్నటువంటి బిడ్డ ఆమె కడుపున పుట్టిన పిల్లలు వీళ్ళు. ఏ కుటుంబం అయినా అలా నాశనం అయిపోతా ఉంటే దైవజనుడు చూస్తూ ఓర్చుకోలేడు. సంఘానికి చెడ్డ పేరు, దేవునికి మొదటిగా చెడ్డ పేరు, ఆ తర్వాత కుటుంబానికి చెడ్డ పేరు. లేదా ఆ తల్లి నడిచిన విధానాన్ని బట్టి పిల్లలు కూడా అలానే వెళుతున్నారని తప్పుడు సాక్ష్యం వస్తుందని మరి తండ్రి ప్రేమతో తపనతో అల్లాడుతుంటూ ఉంటాడు. కాబట్టి దైవజనుడు ఓ మాట చెబితే పెడచెవిని పెట్టి ఇక ఆయన పైన ఉన్న దైవజనుడికి చెప్పి గందరగోళం చేసి చివరికి ఎంత దాకా తీసుకుపోయారంటే తెలుసా, ఆ పిల్లలు ఏ దైవజనుడు అయితే అమ్మ మీ పిల్లలు చాలా ఇలా ఉన్నారు తేడాగా, జాగ్రత్త చేయమ్మా జాగ్రత్త చేయమ్మన్న ఆ దైవజనులే వీళ్ళ కాళ్ళు పట్టుకునే దాకా వచ్చింది ఆ వ్యవహారం. ఎంత శాపమో చూడండి. వాళ్ళ జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టే నేను నా కళ్ళ ముందు కొంతమంది ఆడపిల్ల కానీ ఆడపిల్లలైనా సరే విచ్చలవిడిగా తిరుగుతున్న దాన్ని బట్టి జోక్యం చేసుకోదలుచుకోవాలి. ఎందుకంటే నేను కూడా పోయి పట్టుకోవాలి కాళ్ళు. పాపానికి తెలివితేటలు ఎక్కువ, వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి ఏంది ఆ తల్లిదండ్రులకి ఏ మాటలేం చెబుతారు. ఎందుకంటే కడుపును పుట్టిన పిల్లల మీద ఉన్న మమకారాన్ని బట్టి ప్రేమను బట్టి తప్పు చేస్తున్నారన్న సంగతి తెలిసిన సమాజాన్ని ఓట్రించడానికి గద్దించడానికి వెర్రిదిగా సమాజంలో ఉన్న ప్రజలను వెర్రివాళ్ళుగా చేయడానికైనా సరే ఆ తల్లిదండ్రులైనా ఆ పిల్లలైనా కలిసి మొత్తం బురదేస్తారు, పక్కన వాళ్ళ మీద చెప్పిన వాళ్ళ మీద వేస్తారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఇక్కడ దైవజనుడి జీవితాన్ని నేను చూశాను. నీ పిల్లలు బాగోలేదమ్మా అన్న ఆ తల్లి ఆ పిల్లల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది దైవజనులు. ఆ రోజు మొదలైన శాపం. అన్ని కంపెనీ రోగాలే, ఏది కూడా మందులు ఆడితే పోయేది కాదు, అన్ని కంపెనీ రోగాలే దేవుడు అనుమతించిన శాపాన్ని బట్టి వచ్చినాయి. ఆ పరంపర పిల్లలను కంట్రోల్ చేసుకోలేదు. చివరికి ఎందాక వచ్చిందంటే
దేవుని సంకల్పంలో నీ బిడ్డ ఉంది, దేవుని సంకల్పంలో నీ పిల్లలు ఉన్నారు, దేవుని సంకల్పంలో ఈ కుటుంబం ఉంది. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఇలా సిద్ధపడండి, ఇలా సిద్ధపడండి అంటే పొరపాటును కూడా సిద్ధపడలా. చివరికి తేలిన ఫలితార్థం ఏందో తెలుసా? ఆ ఇద్దరు పిల్లల్లో ఒక ఆడపిల్ల ప్రేమించానని చెప్పని ఈ దైవజనుడు పైన దైవజనుడి దగ్గర ఉంటా ప్రేమించానని చెప్పని ఒకరిని తీసుకుని అంతే జంపు. దైవజనుడు ముందే చెప్పిండు ఇక్కడ, అమ్మా నీ పిల్లలు జాగ్రత్త, తేడాగున్నారని. ఇప్పుడు ఎంత నష్టమో తెలుసా? దేవుని నామానికి అవమానం, సంఘానికి చెడ్డ పేరు, దైవజనుడికి చెడ్డ పేరు, ఇక మానసిక రోగంలాగా ఇక ఈ దైవజనులకు దుఃఖం, కుటుంబానికి చెడ్డ పేరు. దేవుని యొక్క దయా సంకల్పం నుంచి పక్కకెళ్ళిపోయి చివరికి ఆ ఆడపిల్ల స్వతంత్రించుకుంది ఏందో తెలుసా? నిత్య నరకం. ఆమె తెచ్చుకోవటమే కాదు, ఆమె చెల్లికి కూడా తెచ్చుకుంది. అంతటితోనే కాకుండా ఆమె తల్లి యొక్క స్నేహితురాలు ఆమె కూడా తెచ్చిపెట్టారు. చివరికి నిత్య నరకం అనే శాపాన్ని తెచ్చిపెట్టారు. దేవుని యొక్క దయా సంకల్పంలోంచి బయటకు పోతున్నప్పుడే దైవజనుడు ప్రేమతో కదిలించి ప్రభు ఒక తండ్రిగా ఆ బిడ్డల విషయంలో హెచ్చరిక జారీ చేస్తే ఆ దైవజనుల మీద నింద మోపి చివరికి వాళ్ళు కాళ్ళు పట్టుకునేలాగా చేశారు. ఎంత శాపము! నాకు తెలిసి ప్రభు చిత్తం అయితే తిరిగి వెళ్ళి ఆ దైవజనుల యొక్క కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే ఏమన్నా ఆ ఉగ్రత తప్పుదేమో తెలియదు. దేవుడు చెబుతున్న మాటలు ఆలోచిస్తే ఎంత మేలో ఆ వ్యక్తులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆ తల్లికి చెప్తానే ఉన్నాడు దేవుడు, అమ్మ నీ బిడ్డ ప్రత్యేకమైన ప్రణాళికతో పిలువబడింది, ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున ఇదిగో వివాహం కూడా ప్రత్యేకతగా ఉంటుంది. వివాహం కూడా నువ్వు అనుకున్నట్టు కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తితో వివాహం, ఓ ప్రత్యేకమమ్మ, ప్రత్యేకం. ఆహా, ఇవన్నీ వద్దండి మాకు. మొత్తం మీకు పక్కన పెట్టేస్తే ఏం సంచి సర్దేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు పిల్లలు ప్రేమ, పిల్లలు నా పిల్లలు అని ఆప్యాయంగా గారాభంగా పెంచితే తెచ్చిపెట్టింది ఏంది? నరకం అనే ఫైనల్గా శిక్షణ తెచ్చిపెట్టారు. ప్రభు చిత్తమే ఒకవేళ వాళ్ళు సరి చేసుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే ఒకవేళ ఆయన కనికరిస్తే కనికరించవచ్చు, లేదబ్బాయి వీళ్ళని శిక్షించైనా ఇంకొకటి బుద్ధి చెబుతాను అనుకుంటే అట్లానే అనుమతించవచ్చు. చెప్పలేం. తుది నిర్ణయం దేవుని చిత్తంలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దేవుని ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్నాడు ఇస్కరియోతు యోధ. డబ్బు సంచిని ఆధారం చేసుకొని, డబ్బు సంచి మీద మోజు పెట్టుకొని, అసలు నేను ఈరోజు నిలబడటానికి, ఇంత విలువ పొందుకోవటానికి కారణం ఈయన కదా, ఇంత దారుణంగా ఈయన చంపటానికి అమ్ముకుంటున్నానే అన్న భయం లేదు. ఇవాళ దేవుని ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన దైవజనులుగా ఉన్న వాళ్ళలో కానీ, దైవజనులు కావటానికి పిలువబడ్డ వాళ్ళు కానీ, విశ్వాస జాబితాలో ఒకవేళ ప్రత్యేకంగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నా కానీ, పరిచారకులుగా ప్రత్యేకంగా పిలువబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, ఒకవేళ సంఘ పెద్దలు నువ్వు ఒకవేళ ఒక సంఘానికి పెద్దగా ఉండొచ్చు, ప్రత్యేకంగా నువ్వు పిలువబడి ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా ఈ ఇస్కరియోతు యోధాల్లో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆ ధైర్యం, దేవునికి వ్యతిరేకమైన ఆ పాప స్వభావంతో చాలామంది విర్రవీగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు పౌలు గారి ద్వారా, తిమోతి ప్రత్యేకపరచబడినవాడు. అదే జాబితాలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఈరోజు కూడా ఈ మాటలు వింటున్న నువ్వు కూడా ఈ జాబితాలోకి పిలువబడిన వాడవు. అయిన నష్టం, కాలం యొక్క నష్టం కానీ, సమయం యొక్క నష్టమైందా? దేవుని పని నష్టపరిచావా? సరిచేసుకొని పశ్చాత్తాపడి నీ పూర్ణ హృదయంతో కన్నీరు విడిచి వస్త్రాలు గాక హృదయాన్ని చింపుకొని ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసించి ఆయన బచనలాడితే నీకు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఇప్పటికి ఎంత దేవుని పని నష్టపరిచావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత నష్టపరిచావో.
యోనా నినివే పట్టణానికి వెళ్ళవయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారు, నువ్వు ప్రకటించాలంటే నువ్వు కరుణగల దేవుడవు, వాళ్ళు ఒక్కసారి నీకెళ్ళి తిరిగితే నువ్వు ఎమ్మనే క్షమిస్తావు, నేను పోనని చెప్పని అడిగిపోయాడు. తార్షీషు వాడు ఎక్కి వెళ్తా ఉన్నాడు. దేవుడు కనపడవు మనం యాడుంటే. వాడు అడుగు బాగానే పోయి పడుకుండు, దేవుడికి తెలియదు ఆ సంగతి. పాతాళం కూడా భూమికి ఆదరికి ఈదరికి కూడా నీకు స్పష్టంగా కనపడుతుందని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. దావీదు అంటాడు 139వ కీర్తనలో, వేకు రెక్కలు కట్టుకొని ఆకాశం పైకి ఎక్కుతున్నా, అమ్మో అక్కడ నువ్వు ఉన్నావు, అగాధ సముద్రంలోకి అడుక్కోండి దాక్కుతున్నా, అక్కడ నీకు కనపడుతున్నాయా, నీ ఆత్మ నుంచి ఎటు తప్పించుకోగలను ప్రభు అంటున్నాడు ఆయన. అక్కడ నువ్వు ఏడ మరుగై ఉంటావు? మరుగై అంటే దాక్కోవటం. నువ్వు చేసే ప్రతి పని ఎక్కడ దాగి ఉంటుంది? నువ్వు వేసే అడుగులు ఎక్కడ దాగి ఉంటాయి? నువ్వు ఎక్కడ దాక్కొని ఉన్నా సరే ఆయనకు స్పష్టంగానే కనపడతావు. కటిక చీకటి కూడా వెలుగు వలె స్పష్టంగా నీ కనుదృష్టికి ఉన్నదయ్యా అని ఉంది లేఖనం. నేను అందుకే యాడికి పోయి నేను దొరుకుతాను కాబట్టి నేను ఎటు పోను ప్రభు, నీ దగ్గరే ఉంటాను, ఆయన దగ్గరే కూర్చోండి. నాకు తెలుసు తన్నులు ఎట్ట పడతాయో కూడా తెలుసు. కొంతమంది తన్నులు తింటే చూశాను నేను. అందుకే చూసి నేర్చుకొని జాగ్రత్త పడ్డా ప్రభు కృపను బట్టి. ఇలా దేవుని సంకల్పంలో పిలువబడ్డ నీతో ప్రభు అంటున్నాడు, నేను చెప్పే మాటలు ఆలోచించు. ఏంటయ్యా మాటలంటే, దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డావు. దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడ్డా నువ్వు ప్రత్యేకంగా పోరాటం ఉండాలి. ప్రార్థనలో పోరాటం ఉండాలి, విజ్ఞాపనలో పోరాటం ఉండాలి. వాక్యము చదివే విషయంలో కూడా ప్రత్యేకంగా ఆసక్తి కలిగి వాక్యం చదవాలి. ఉపవసించే విషయంలో అయినా సరే, జాగరణ ప్రార్థన చేసే విషయంలో అయినా సరే, నువ్వు బ్రతికే తీరైన ప్రత్యేకంగా ఉండాలి. అందరితో మిళితమై స్నేహితులతో ఇకలు పక్కపక్కలు చేయడానికి నువ్వు పిలువబడలేదు. పిలువబడగా నువ్వు అందుకు ఒకవేళ ఈ మాటలు కష్టంగా ఉండొచ్చు, నాకెందుకు ఈ దరిద్రం అనుకోవచ్చు. ఎన్నో కారణాలను బట్టి నీకు ముందున్న తరాల్లో కానీ ఎవరో ఒకళ్ళు శాపాన్ని తెచ్చిపెట్టుంటారు నీ కుటుంబం మీద. ఆ శాపాన్ని కొట్టేసి నీ ద్వారా భావితరాలకు ఆశీర్వాదాన్ని పంచాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. నీకు వెనక తరాలు చేసిన పని నీకు తెలుసా? తెలీదు. ప్రభు ఆ కారణాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా పిలుస్తాడు. అలాగే తను ఇష్టపడిన వ్యక్తులు, ఈ వ్యక్తిని బట్టి నా పని జరిగించుకోవాలి, ఈమెను బట్టి నా పని జరిగించుకోవాలని ప్రత్యేకంగా దేవుడు పిలుచుకుంటాడు. ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తాడు. ఈ మధ్యకాలంలో కూడా మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఒక మాట. నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు అద్దంకి రంజిత్ ఫిరాయ్ గారు, వాళ్ళ నాన్నగారి వైపు నుంచి కానీ వాళ్ళ అమ్మగారి వైపు నుంచి కానీ 6 రకాల కులాలకు సంబంధించిన వ్యక్తులు వారికి భార్యలుగా, అంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకు భార్యలుగా 6 రకాల కులాలకు సంబంధించిన వ్యక్తులు. ఏది ఈయన కాడకు వచ్చేసరికి ఈయన కన్నా తల్లి ఓ బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన స్త్రీ, వాళ్ళ అమ్మగారు టీచర్, ఆమె వాళ్ళ నాన్నగారు కూడా టీచరే. ఆయన ప్రత్యేకంగా సాక్ష్యం ఇచ్చాడు, ప్రభు నన్నెందుకు పిలుచుకున్నావు, నువ్వు నన్నెందుకు కోరుకున్నావంటే, నిన్ను సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి కోరుకోవడానికి ఇటు మూడు మొత్తం 6 రకాల కులాలకు సంబంధించిన రక్తం నీ ఒక్కళ్ళలో ఉంది. అంటే 6 రకాల కులాలకు సంబంధించిన స్వభావాలు, ఆ కులాల్లో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు నీలోకి రావాలని ఈ 6 రకాల కులాలను నా భవిష్యత్ ప్రణాళికలో ముందుగా నేను నిర్ణయించి వారికి జతపరిచి కుటుంబ వ్యవస్థను కొనసాగించి చివరికి నీ దగ్గరకు వచ్చేసరికి నీ తల్లి 19 సంవత్సరాలు ఉపవాసం ఉండి నిన్ను కనేలాగా చేశాను. 6 సంవత్సరాలకే రామాయణం, 10 సంవత్సరాలకే పరిశుద్ధాత్మ పొంది అన్య భాషల్లో మాట్లాడుతూ 13వ సంవత్సరమే రక్షణ పొందటం, 21వ సంవత్సరం సంపూర్ణమైన సేవకు రావటం, రేడియో మెకానిక్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ జాబు,
ఐటీఐ చేసి మొత్తం రిజైన్ చేసి సంపూర్ణమైన ఫుల్ టైం సేవకు వచ్చాడు. 24 గంటలు విరోచనాలతో కొన్ని సంవత్సరాలు బాధపడ్డాం. ఆ విరోచనాలతోనే సైకిల్ దొక్కుంటా నార్కెట్పల్లి దగ్గర ఉన్నటువంటి నకరేకల్కి 120 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటా హార్మోని పెట్టే ఎనగమల సంచి, ప్రత్యేకంగా ఎక్కడన్నా మోషన్స్ అడావుడైతే ఒక డబ్బాకు నీళ్లు, అట్లా కొన్ని సంవత్సరాలు బాధపడుతూనే సేవ చేశాడు ఆయన. ఆ క్రమంలో దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, నిన్ను బయటికి తేయడానికి 6 రకాల కులాలకు సంబంధించిన ఆడగూతులను ఆ పురుషులకు జతపరిచి, అప్పుడు లేదంటే ఆ స్త్రీలకు పురుషులను, ఇటు పురుషులకు స్త్రీలను ఇట్లా జతపరిచి నేను తెచ్చుకున్నా ప్రత్యేకమైన ప్రణాళిక అని గతంలో కూడా చెప్పాను. నా వివాహం విషయంలో కూడా చెప్పాను మీ గతంలో. అన్య జనుల మధ్య అపోస్తలత్వానికి ప్రభు కృపచేత పిలువబడ్డాను కాబట్టి, దేవుడు నిర్ణయించిన వ్యక్తి కూడా అన్యురాలైతే ఆమెను బట్టి దేవుని పని జరిగించుకోవడానికి తిమోతిని తన తండ్రి గ్రీకు దేశస్థుడు, తన తండ్రిని బట్టి తిమోతికి సున్నతి చేయించాడు పౌలు. కారణం ఆ వ్యక్తులను సంపాదించాలని. అలాగనే ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పునే ఈ దైవజనుడు కూడా ఎంచుకొని ఈరోజు గొప్ప సేవ చేయించుకుంటా ఉన్నాడు. తిమోతి పరంపరలో ఉన్న వ్యక్తి ఈయన కూడా. నా ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రభు కృపలో ఆ పరంపరలో పిలువబడ్డ వాళ్ళే. నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రణాళికను కాదని నిత్య నాశనానికి వెళ్ళి, అంటే నిత్య నరకానికి వెళ్తావో, లేదు ప్రభువా నాకు ఆ ప్రణాళిక చొప్పున నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానము, బహుమతి, ఘనత ఏంది, నిత్యత్వంలో కూడా వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం నాకు కావాలి ప్రభు అనుకొని ఆయన చెప్పిన మాట చొప్పున లోబడి, ఆయన అనుకున్నటువంటి పనికి సిద్ధపడి, ఆయన అనుకున్న పని జరిగించి, ప్రభు చిత్త ప్రకారం పిలుపొందు అంటే మరణం అనేది అందుకొని, ఒకానొక నాడు క్రీస్తు న్యాయపీఠాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రభు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో అడుగు పెడతావో, వధువులో నిలిచి ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేస్తావో కాదు ఎన్నొద్దు. నాకు నచ్చినట్టు నేను పోతానంటే ప్రభు అంటాడు, ఓ ఇజ్రాయేలు విను, కీడు, శాపాన్ని, ఆశీర్వాదాన్ని, మేలును, జీవాన్ని, మరణాన్ని ఎదురు పెడుతున్నా. ఏది కావాలో అది నీ ఇష్టం. ఎందుకంటే యేసయ్య నియంత కాదు, ఎట్టుండాలి అట్టుండాలని చెప్పడానికి. మనం తల్లిదండ్రులు అయితే రే అడిగిరా పోయేదే, కూర్చో కాళ్ళు ఇరుగుతాయి అంటాం. యేసు ప్రభు అలా అనేవాడు కదా. అలా అనే మాట అయితే ఈ ప్రపంచం మొత్తం ఒక క్రమశిక్షణకు వచ్చేది. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. పాపమేదో, మంచేదో, చెడేదో, కీడేదో, మేలేదో అన్నీ నీకు తెలుసు. ఆ అవగాహన శక్తిని బుర్రలో పెట్టాడు. అందుకే స్వేచ్ఛనిచ్చాడు. ఏది కావాలో అది నీ ఇష్టం. దాన్ని బట్టి ఖచ్చితంగా న్యాయపీఠం ఎదుట ఏ మనిషి లెక్క ఆ మనిషి అప్పజెప్పాల. నాకు నేను లెక్క అప్పజెప్పుకోవాలి. నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు వాళ్ళ లెక్క అప్పజెప్పుకోవాలి. ఎందుకు ఇలా చేశాను ప్రశ్నిస్తాడు, దానికి సమాధానం చెప్పుకోవాలి. కాదు కూడదని నీళ్లు నవిలేవా, దేశపోయి నరకంలో పడేయండి, పనికిరాదు ఏమే, పనికిరాడు ఈడు అని చెప్పని అంటాడు. ఏది కావాలో నీ ఇష్టం. నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఏంది ప్రభు చెబుతున్న మాట, ఈ మాటలను బట్టి నేను చెబుతున్నా అంటే దేవుడు చెబుతున్న ఈ మాటలను బట్టి ఆలోచించు. ఈ మాటలు ఆలోచించు. ఏది కావాలో నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. విత్తబడ్డ వాక్యం అర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయండి. విన్న మాటలను బట్టి ఎంతమంది నీ బిడ్డలు ఒక తీర్మానానికి వచ్చారో ఆ తీర్మానం నీ కృప ద్వారా స్థిరపరిచి నీవు అనుకున్న కార్యము జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని బతిమలాడుతున్నావు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం అందరు నీ చేతులకు అప్పచెబుతున్నావు. నీ గొప్ప కార్యాలు జరిగించమని, నా కోసం మా కోసం ఆయా విధాలుగా ప్రార్థించమని, మా సంగతి దైవజనుడిని తెలియపరచమని ఎదుట మోకరించి, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. అయ్యా, నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తూ ఉపశిస్తూ దేవా, గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, రక్షించండి, నీ కృపలో వర్ధల చేసి
బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నీ ఆత్మకార్యములు జరిగించమని కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాను. దేవా కనికరించండి, క్షమించండి అయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరుగునుగాక. మంచి కళ్ళు యేసునామమున త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ నీ కృప ద్వారా జయకరంగా జరిగించు. సమస్త విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిమ పొందు. ప్రయాణాల్లో కూడా క్షేమాన్ని దయచేయి. నీవే చోటు నడిపించు, నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి దీవించి ఆశీర్వదించు. దేవా బలపరచమని బతిమలాడితే యేసు నామములో ప్రార్థించి మహింపరచుకుంటూ సమస్తం పొందుకొని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే నీ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, అలాగే నీకు ముందు ఏకీవించబోతున్నా, అలాగనే ఏకీవిస్తున్నా, అలాగే పరిచర్యకు సంఘ బిడ్డలకు కలిగిన సమస్తానికి అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలము చూడండి. తిమోతి ఏ రకంగా ప్రత్యేకంగా పిలువబడ్డాడు అలాగే ప్రత్యేకపరచబడి ప్రత్యేకమైన కృప అభిషేకం తలాంతులు దైవ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతిదీ పొందుకొని ప్రభు యొక్క ఘనమైన సేవ చేసి ఆయన్నే మహింపరిచేలాగా మనందరి ద్వారా ఆయన పని జరిగించుకున్నగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచే, ప్రవేశు రక్తము నాకేచే, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం వాటి అన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.